హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మనశ్వన్ ఛానల్. కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనశ్వన్ ఛానల్ని ఈరోజు ఇంకొక రుచికరమైన వంటతో ముందుకు వచ్చాం. గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ గోంగూర నెట్ చేసాం. పప్పు తీసి 1/2 కేజీ పప్పు తీసుకొని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. వేసిన తర్వాత 2 కట్టలు గోంగూర తీసుకొని దాన్ని ఆకులు తీసి బాగా కడిగేసి పప్పు గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం. ఫ్రై పెట్టి ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొంచెం ఆవాలు, ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు, 4 ఎల్లుల్లిపాయలు ఎక్కలు, కొంచెం చిక్కుడు పప్పు, రెండు ఎండుమిరపకాయలు, రెండు టమాటాలు తీసుకున్నాను. టమాటాలు వేసుకోవడం మనసు వచ్చేసి ఇంకా కొద్ది రుచిగా ఉంది. కొంచెం వేసుకుని ఇంకా వేసి మోపాలి. ఒక నిమిషం అది కొంచెం టమాటా మగ్గాలి. ఇప్పుడు పప్పు నేను మెరుపుకున్నాను. అలా చేసుకోవచ్చు, లేదంటే గోంగూర వేరే ఉడకబెట్టేసి దాన్ని మిక్సీ పట్టుకోవచ్చు. మన ఇష్టమే. ఇలాగైతే మంచిది కదా. గోంగూర కందిపప్పు పెసరపప్పు ఎంత యాడ్ చేసి ఉన్నాం? 50 గ్రాములు ఇది, 50 గ్రాములు అది. గోంగూర ఒక 30 రూపాయలు తీసుకున్నా, 2 కట్ల. గోంగూర 20 రూపాయలు తీసుకున్నాను. 20 రూపాయలకి ఇంకా 4 కట్టలు వస్తే 2 కట్టలు వేసాను. టమాటా మగ్గాలి. వేసుకొని ధరలు చెప్పి కూడా వస్తూ ఇప్పుడు పప్పు వేసుకొని చింతపండు ఒక 50 గ్రాములు నానేసుకొని నీటిలోనే. చింతపండు ముందే నానేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ నీరు యాడ్ చేయాలి మనం. చింతపండు వాటర్ మనం పులుపు లేదంటే అలా వండేసుకోవచ్చు. కొంచెం పులుపు కావాలంటే కొంచెం చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసేది. చింతపండు వాటర్ మనం ఎంతసేపు లాగా ఉడకబెట్టుకోవాలి? ఇది 3 నిమిషాలు అయితే సరిపోద్ది. రెడీ అయిపోయినట్టు. సాల్ట్ సరిపోయినట్టు చెప్పు. గోంగూర పప్పు 3 నిమిషాలు మరైతే దించేది. ఓకే, రెడీ అయిపోయినట్టు. కమ్మని గోంగూర పప్పు. గోంగూర వల్ల మీకు ఉపయోగాలు ఏమి తెలుసా? తింటే హెల్త్ మంచిది. రక్తహీనత తగ్గుతుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది గోంగూర తిన్నాను. చూసారు ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు మా అమ్మగారు. చాలా ఈజీగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన యశ్వంత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సపోర్ట్ చేసినందుకు. ఇక మీదటి నుంచి మన ఛానల్లో నేను వీడియోస్ తీస్తుంటాను, మా అమ్మగారు వంటలు చేస్తుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంతకుముందు మనం గోంగూర పచ్చడి చేసాం, ట్రై చేశారు లేదో కామెంట్లో తెలియజేయలేదు మీరు.
కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటరాక్ట్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట మా సబ్స్క్రైబర్స్ మనం. ఇంకెంతసేపు ఉడకాలి? అయిపోయింది, దగ్గరికి వస్తుంది. లాస్ట్లోనే అయిపోయినట్టేనా? అయిపోయింది. లాస్ట్లోని టేస్ట్ కోసం కస్తూరి మెంతి కొద్దిగా యాడ్ చేద్దాం, ఒక టేబుల్ స్పూన్తో. టేస్ట్ వస్తుందా? టేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకో నిమిషాలు అయిపోయిందా? అయిపోయిందా? గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇది ఇంక స్టవ్ కట్టేశాను. ఇంకా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ రోటీలోకి, చపాతీ, పుల్కా, ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా బాగుంటుంది. ఇంకొక రుచికర వంటతోనే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పప్పు కలిపి చేసాం కదా రెసిపీ. స్టెప్ బై స్టెప్ మా అమ్మగారు ఏ విధంగా చేసి చూపించారు కదా, ఆ విధంగా ట్రై చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వంట నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకొక రుచికరమైన వంటతో ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.